అందరికీ నమస్తే. సో మనం పద్ధతిలో ఒక వార్త చూస్తున్నాం, ఇల్లు కేటాయించాకే నిర్మాణం అని చెప్పేసి. సో దీని వార్త సారాంశం ఏంటంటే, ఇందిరమ్మ ఇళ్లలో సర్కారు కొత్త కొత్త ఇంప్లిమెంటేషన్ అనమాట ఇది. సో ఏందయ్యా అంటే, మరి ఇందిరమ్మ ఇల్లు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రధానంగా గెలవడానికి ప్రధాన కారణమైనటువంటి ఎలక్షన్ ఉంది కదా, వాళ్ళ ఎలక్షన్ ప్రామిస్. అందులో భాగంగా ఇందిరమ్మ ఇల్లుకు ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి. మరి ఇందిరమ్మ ఇంటిలో భాగంగా పథకంలో భాగంగా 5 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి పథకం అన్నమాట గ్రామీణ ప్రజలకు. సో మరి గ్రామీణ ప్రాంతాల్లో అంటే 5 లక్షల రూపాయలు అంటే సరే, మరి వాళ్ళకి స్థలం ఉంటుంది, కట్టుకోవచ్చు. కానీ మరి హైదరాబాద్లో ఎట్లా, ఈ మహానగరం రోజు రోజుకు పెరిగిపోతుంది. ఒక పక్క మనం చూస్తున్నాం రాజపుష్ప, మైఓం పూజ లాంటి టవర్స్ ఎట్లా పెరుగుతున్నాయి, అంతస్తులు 40 అంతస్తులు 50 అంతస్తులు కడుతున్నారు వాళ్ళు. మరి హైదరాబాద్లో పేద ప్రజలకు ఎట్లా అని చెప్పేసి ప్రభుత్వం ఈ పథకం తీసుకొచ్చిందనమాట. సో ఇందులో భాగంగా వాళ్ళు 10 ఫ్లోర్లు కడతారంట, 10 అంతస్తుల బిల్డింగ్ కడతారంట. బిల్డింగ్ కట్టేసేసి అలాగ లబ్ధిదారులకు ఇస్తారనమాట. దాని డీటెయిల్స్ ఇచ్చారు, చదివి తెలుసుకుందాం మనం. సో దరఖాస్తుల పరిశీలన పూర్తి కాగానే కేటాయింపు. ఇందిరమ్మ ఎల్ఐజీ ఇళ్లకు సర్కారు కొత్త విధానం. ఇక్కడ బిల్డింగ్ కనిపిస్తుంది కదా, పెద్దగా అపార్ట్మెంట్ లాగా. దీనికి ఎల్ఐజీ అని పేరు, ఎల్ఐజీ ఇల్లు అని పెట్టారనమాట. ఇందిరమ్మ ఎల్ఐజీ ఇళ్లకు సర్కారు కొత్త విధానం అని. సో ఏందంటే, లబ్ధిదారుగా ఎంపిక కాగానే 5 లక్షల రూపాయలు చెల్లించాలన్నమాట. అయితే దీని అప్లికేషన్ ఫామ్ వచ్చేసి 10,000 కట్టాలన్నమాట. అప్లై చేసినప్పుడు ఒకవేళ లాటరీ తీస్తారనమాట. ఆ లాటరీలో కానీ మీకు రాకపోతే మీ 10,000 మీకు ఇస్తారంట. సరే, లాటరీ వచ్చిందనుకో, లాటరీ వచ్చిన తర్వాత ఏం చేయాలంటే 1,00,000 రూపాయలు కట్టాలంట. 1,00,000 రూపాయలు కట్టి మిగిలిన 5 లక్షలు వాయిదా పద్ధతిలో కట్టాలంట. మొత్తం 6,10,000 రూపాయలు ఖర్చు అవుతుంది ఈ ఇందిరమ్మ ఇళ్ళకి అప్లై చేసుకున్న వాళ్ళకు. సో మిగతా అమౌంట్ గవర్నమెంట్ కడతాను. ఎందుకంటే హైదరాబాద్లో మరి ఇల్లు అంటే పైసలు ఎక్కువ అవుతాయి కాబట్టి. సో ప్రభుత్వం ఈ విధంగా ప్లాన్ చేస్తుందన్నమాట. యూడిఎస్ కింద ఒక్కో లబ్ధిదారుకు 17 నుంచి 22 గజాల స్థలం ఉచితంగా రిజిస్ట్రేషన్. మరి ఈ అపార్ట్మెంట్ కడుతురు కదా, ఎట్లా అంటే ఈ అపార్ట్మెంట్లో కొంత ఈ జాగా ఎంతైతే కడుతురో ఆ జాగా కూడా కస్టమర్కు, మనకు ప్లాట్ వచ్చిన వాళ్ళకు రిజిస్ట్రేషన్ చేస్తారనమాట. దాని కొలత ఎంత వస్తుందంటే 17 నుంచి 22 గజాలు వస్తుందన్నమాట. ఉచితంగా రిజిస్ట్రేషన్ చేస్తారంట. సో 20 నుంచి 30 లక్షల విలువ చేసే స్థలం. మరి స్థలానికి విలువ ఎంత ఉంటుంది అంటే దాదాపు 20 నుంచి 30 లక్షలు. అంటే నీకు 22 గజాలుగా నా పట్టా అయిందంటే దాని విలువ 30 లక్షల రూపాయలు అని చెప్పేసి వీళ్ళు ఇచ్చారనమాట. 10 అంతస్తులుగా టవర్లు. మొత్తం ఒక్కొక్క టవర్ అంటే, ఈ టవర్ అంటే కనిపిస్తుంది కదా ఇక్కడ, ఈ లైన్, ఈ ఫస్ట్ లైన్లో 3 ఉన్నాయి, 3 టవర్లు అనమాట. ఒక్కో టవర్లో వచ్చేసి 10 అంతస్తులుగా టవర్లు. ఒక్కో ఫ్లోర్లో 12 ప్లాట్లు అనమాట. ఒక్కో ఫ్లోర్కు 12 ప్లాట్లు ఉంటాయన్నమాట. 4 బ్లాకులలో కలిపి 480 ప్లాట్ల నిర్మాణం. ప్రతి బ్లాక్లో 2 మెట్ల మార్గాలు, 2 లిఫ్ట్లు ఏర్పడినాయి. అంటే మరి 10 అంతస్తులు అంటే ఎట్లా ఎక్కాలా, మరి చేతగానో ఎట్లా అంటే లిఫ్ట్ కూడా పెడతారు, మెట్లు పెడతారు అనమాట. రెండు సైడ్లో 2 సైడ్స్ మెట్లు పెడతారు, 2 సైడ్లో లిఫ్ట్ పెడతారు అనమాట. ఏడాదిలోపు నిర్మాణం పూర్తి చేయడమే లక్ష్యం. సో మరి ఎప్పుడయ్యా ఇట్లా మన గవర్నమెంట్కి అప్లై చేసి సరే మనది లాటరీలో మన పేరు వచ్చింది, మనకి ఎప్పుడు మన ఇల్లు చేతికి వస్తుందంటే గవర్నమెంట్ చెప్తున్న టైం లైన్ ఏంటంటే 1 సంవత్సరంలో పూర్తి చేశారట. సరే, 6 నెలలు అటో ఇటో దాదాపు సంవత్సరం లోపల పూర్తి చేయాలంటే నెక్స్ట్ ఎలక్షన్ లోపు పూర్తి చేయాలని ఇలా ప్లాన్ ఉన్నట్టుంది. సో తొలి రోజు 115 దరఖాస్తులే. ఎందుకంటే ఈ హైదరాబాద్లో మహానగరంలో చాలామంది బీదవాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళందరూ కానీ అప్లై చేస్తే నాకు తెలిసి 20-30 లక్షల దరఖాస్తులే అవుతాయి అన్నమాట. సో ఓన్లీ ఫస్ట్ రోజు 115 దరఖాస్తులే వచ్చినాయని ఇచ్చారనమాట. ఎల్ఐజీ ఇళ్లకు దరఖాస్తుకు సాంకేతిక సమస్యలు. సాయంత్రం 5 నుంచి దరఖాస్తు స్వీకరణ. సో టవర్ ప్రాబ్లం ఉండి కొంత కాలేదంట. సో కానందుకు వీళ్ళు నిన్న 115 వచ్చినాయని చెప్పి వార్త ఇచ్చారనమాట. సో దీనికి ఏం చెప్తున్నారంటే, మరి ఇందిరమ్మ ఇళ్లలో సర్కారు కొత్త నాటకం. జిహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో లక్షలాది మంది అర్హులుంటే 7,000 ఫ్లాట్లకి నోటిఫికేషన్. ఇందిరమ్మ ఇళ్ల పేరుతో దోపిడీ. గతంలో నిర్మించిన ఇల్లు అర్హులకు ఇవ్వాలి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. మరి ప్రభుత్వం ఇలా ప్లాన్ చేసినప్పుడు బీజేపీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఇదంతా రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్ ఉన్నాయి, గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్ ఉన్నాయన్నమాట. మన ఊర్లకు సర్పంచ్ ఎట్లనో ఈ హైదరాబాద్లో కూడా మేయరు, కార్పొరేటర్స్ అని ఉంటారు అనమాట. సో ఆ ఎలక్షన్ కోసం నాటకం ఆడుతుంది. లక్షలాది మంది బీదవాళ్ళు ఉంటే 7,000 ప్లాట్లకి నోటిఫికేషన్ ఇచ్చారు.
సో గతంలో కూడా కేసీఆర్ గారి ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్ నిర్మించారు, ఇంకా చాలా మటుకు అవి నిర్మాణం కంప్లీట్ అయినా ఇంకా బీద వాళ్ళకు పంచలేదు, అవన్నీ కూడా ముందు పంచాలని చెప్పేసి బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు గారు డిమాండ్ చేస్తారు అనమాట. సో ఇక్కడ మనం ఇంకొక వార్త చూస్తున్నాం, యాసంగి సాగు ఇక కష్టమే అని. సో ఎందుకంటే ఈ సంవత్సరం మనం ఎల్నినో అని చెప్పేసి పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన ప్రభావం కారణంగా వర్షాలు రావు, వచ్చిన చోట వస్తేనేమో విపరీతంగా వస్తాయి, రాకపోతే మొత్తానికి ఎండబెడతాయని ప్రచారం చేస్తారు కదా సైంటిస్టులు. మరి ఏంది అంటే సెప్టెంబర్ నుంచి డిసెంబర్ ఎల్లినో తీవ్ర రూపం, వచ్చే మార్చి వరకు ఆ ప్రభావమే. ఈ ఎక్కువ శాతం మనకు సెప్టెంబర్లో వానలు పడతాయి వాస్తవంగా ప్రతి సంవత్సరం, కానీ ఈ సంవత్సరం సెప్టెంబర్ నుంచి డిసెంబర్ అంటే దాదాపు క్రిస్మస్ పండుగ వరకు వర్షాలు లేవు అని చెప్పేసి ఇచ్చారనమాట. కొన్ని చోట్ల వానలు పడ్డా మొత్తంగా తక్కువ వర్షపాతమే, కొన్ని చోట్ల పడ్డా కానీ చాలా తక్కువ వర్షపాతమే గతంతో పోలిస్తే అని ఇచ్చారనమాట. వరి చెరుకు పంటలు వేయొద్దు, ఆరుతడి పంటలే మేలు. ఎందుకంటే వరికి మరి చెరుకు తోటకు నీళ్లు డైలీ కావాలి, దానికి విపరీతంగా కావాలి కాబట్టి అవి వేయొద్దని చెప్తారండి వీళ్ళు. కూరగాయల పంటలు వేయండి, యూనిట్కు 10 ఇచ్చినా విద్యుత్ దొరికే పరిస్థితి లేదు. మరి వర్షం వస్తేనే మనకు కరెంట్ ఉత్పత్తి అవుతుంది. మన శ్రీశైలం దగ్గర నాగార్జున సాగర్లో మన జూరాల డ్యామ్ దగ్గర కరెంటు రెడీ అవుతుంది అనమాట, తయారవుతుంది. మరి వర్షాలు లేకపోతే కరెంటు తయారు కాదు. అట్లా కరెంటు లేనప్పుడు మనము యూనిట్కి 10 రూపాయలు ఇచ్చి కొన్నా కరెంటు దొరికే పరిస్థితి లేదని చెప్పేసి వార్త ఇచ్చారనమాట ఇక్కడ వీళ్ళు. అన్నదాతలు విద్యుత్ పొదుపు పాటించాలి మరి ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు, మేధావులు చెప్తున్నారనమాట. రైతులందరూ కూడా కరెంటుని విచ్చలవిడిగా ఉపయోగించొద్దు, అవసరం ఉన్నా లేకున్నా బోర్ ఆన్ చేసి నడిపించొద్దు, కరెంటు చాలా పొదుపుగా వాడుకోవాలని చెప్పేసి వార్త ఇచ్చారనమాట. ఇది నిజంగా కూడా ఇది 1 సంవత్సరం కాదు 2 సంవత్సరాలు ఉంటుందని అంటారు. సో ఈ కరువుకు మరి ఎంతమంది అల్లాడిపోతారో ఏందో అని అర్థమవుతలేదు, కానీ విపరీతమైన కరువు అయితే వచ్చిందని చెప్తున్నారు అనమాట. సో గతంలో 2005 ఆ టైంలో కూడా ఇట్లనే వర్షాలు రాకపోతే మరి రాజశేఖర రెడ్డి గారు మేధోమదనం అని చెప్పేసి విమానాలతో కొన్ని యాసిడ్స్ రసాయనాలు చల్లి వర్షాలు కురిపించండి మనము అందరం చదివినాము. అప్పుడు నేనైతే 10th క్లాస్ ఉన్నా కానీ పేపర్కి వస్తే చదివింటాను అనమాట. మన లింగాల మండలంలో కూడా అక్కడ మేధోమదనం ద్వారానే వర్షాలు కురిసినాయని చెప్పేసి వార్తా పేపర్లో చూసినాం. మరి ఇప్పుడు కూడా ప్రభుత్వం కూడా రేవంత్ రెడ్డి గారు కూడా ఆ గతంలో 20 ఏళ్ల క్రితం ఏం జరిగింది అన్నప్పుడు అప్పుడు రఘువీరారెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి ఉండే, రాయలసీమకు సంబంధించి ఆయన, రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉండే, వాళ్ళంతా ప్లాన్ చేసుకొని వర్షాలు రావాలని చెప్పేసి నిజంగా కూడా 20 ఏళ్ల కిందనే అట్లా కురిపించారంటే మరి ఇప్పుడు ఇంత టెక్నాలజీ వచ్చింది, ఏఐ వచ్చింది కాబట్టి ఈ కురిపించే అవకాశం ఉంది. మరి ప్రభుత్వం ఏం చేస్తుందని చూడాలి. మరి ఆ దిశగా ఏమైనా ప్లాన్ చేసి మేధోమదనము జరిపించి మరి వర్షాలు పడతాడు చేస్తేనేమో రైతులకు ఎంతో కొంత మేలు ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ ఇంకో వార్త చూస్తాం, రాష్ట్రంలో పలు చోట్ల వర్షం, రైతులకు ఊరట, వరి పత్తి పంటలకు ప్రాణం. సో రైతులు ఈ చెప్తూరు వరి నాటొద్దు పత్తి నాటొద్దు అంటారు, కానీ కొంతమంది ఆల్రెడీ నాటిరనమాట. అట్లాంటి వాళ్ళకు చాలా కష్టమవుతుంది అనమాట. నిన్న వర్షాలు కురిసినాయి రాష్ట్రంలో అని చెప్పి వార్త ఇచ్చారు. ములుగు జిల్లా వాజేడులో 11 సెంటీమీటర్ వర్షం పడ్డదని చెప్పి వార్త ఇచ్చారనమాట. పొంగి పొర్లుతున్న బొగత జలపాతం, నిండిన తాలిపేరు ప్రాజెక్ట్, సింగరేణిలో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం. ఇంకో ఇక్కడ డ్యామ్ పొంగి పొర్లుతుంది కదా, ఇది బొగత జలపాతం అంటారు అనమాట. ఇది మన సలేశ్వర జలపాతం లాగానే ఇది ఉంటుంది, కానీ ఇది చాలా వెడల్పు ఉంది. మన సలేశ్వరం ఏమో అది ఒకటే దాని నుంచి గంగా దుంగినట్టు దుంకుతుంది దార, ఇదేమో చాలా విశాలంగా వస్తుంది అనమాట. ఇది కూడా సేమ్ మన సలేశ్వరం దార లాగానే అనమాట. దీన్ని బొగత జలపాతం అంటారు అనమాట. సో ఇంకోటి ఏంటంటే సింగరేణిలో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం. మన మహబూబ్నగర్ కూడా మరి ఎల్నినో వల్ల కష్టాలు అయితే ఉండేటట్టు ఉంది. ఎందుకంటే వర్షాలు అక్కడ కర్ణాటకలో పడితేనేమో విపరీతంగా మన కృష్ణానదికి వరదలు వస్తే మన నాగార్జున సాగర్, మన శ్రీశైలం, మన జూరాల నిర్ణయానికి మనకు రైతులకు, మహబూబ్నగర్ జిల్లా రైతులకు కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్, మరి పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీరు అందే అవకాశం ఉంది వ్యవసాయానికి. అందుకనే ఇప్పుడు ప్రభుత్వం కూడా మొన్న పాలమూరు రంగారెడ్డిని ప్రారంభించింది. ఈసారి వర్షాలు తక్కువ ఉంటాయి, మరి వచ్చిన నీళ్ళను కానీ వాడుకోకుంటే సముద్రంలో కిడిచి పెడితే కష్టమవుతుంది అని చెప్పేసి మొన్న మోటార్ కూడా ఆన్ చేశారు వీళ్ళు. సో మిగతా మోటార్లు కూడా ఆన్ చేస్తారా అని అనిపిస్తుంది చూస్తుంటే, ఎందుకంటే ఆన్ చేయకుంటే కానీ చాలా కష్టమవుతుంది. ఈ కరువుకు తాగునీరు దొరకవు, కరెంటు దొరకదు, చాలా పెద్ద సమస్యలు వస్తాయి. కాబట్టి
ప్రభుత్వం కూడా ఆ మేధో మదనం గురించి మేఘాలని వర్షాలు కురిపించే ఏమైనా అవకాశం ఉంటే ఇట్లా అట్లాగానే చేసి ఆదుకోవాలని చెప్పేసి రైతులు అయితే కోరుకుంటారు. ఎందుకంటే రైతుంటేనే ఈ దేశానికి అన్నం పెడతాడు, రైతే రాజు కాబట్టి మరి రైతుని మించిన ఏది లేదు కాబట్టి రైతులే ఫస్ట్ ప్రయారిటీగా తీసుకొని ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించి ప్రజలకు మేలు చేయాలని చెప్పేసి రైతులందరూ తెలంగాణ రైతాంగం మొత్తం కూడా 1000 కళ్ళతో ఎదురు చూస్తుంది.